హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పీఎం ఐటీ సొల్యూషన్స్. లాస్ట్ వీడియోలో స్నాప్ లాజిక్ ఇంట్రడక్షన్ చూసారు కదా. ఈ రోజు మన వీడియోలో స్నాప్ లాజిక్ ప్లాట్ఫామ్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్నాప్ లాజిక్ అనేది ఐపాస్ ప్లాట్ఫామ్ అని. అంటే మనం డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళి elastic.snaplogic.com అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, ఓపెన్ అయితే అయింది. సో మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్, మీ మెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ టైటిల్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ చేసిన తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ పంపండి. మీ రిక్వెస్ట్ యాక్సెస్ పంపిన తర్వాత మీ మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ స్నాప్లాజిక్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి అని చెప్పి. సో మీరు అక్కడ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ elastic.snaplogic.comలోకి వచ్చి లాగిన్ పేజ్లో మీ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తే మీరు డైరెక్ట్గా స్నాప్లాజిక్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవుతారు. చూడండి, మనకి ప్లాట్ఫామ్ అయితే లాగిన్ అయింది. సో ఇది చూడండి, ఇక్కడ డిజైనర్, మేనేజర్, డాష్బోర్డ్ అని 3 ఇంటర్ఫేసెస్. డిజైనర్లో మనం ఏదైనా పైప్ లైన్స్ని బిల్డ్ ఆర్ డెవలప్ చేస్తాము. మేనేజర్లో అయితే చూడండి, మేనేజర్లో అయితే మనం డిజైనర్లో ఏవైతే బిల్డ్ చేసామో పైప్ లైన్స్, వాటి యొక్క అకౌంట్స్, ఫైల్స్, టాస్క్స్, పైప్ లైన్స్ ఏవైతే బిల్డ్ ఆర్ డెవలప్ చేసామో ఆ ఫైల్స్, అకౌంట్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ డాష్బోర్డ్కి వస్తే మనం డెవలప్ ఆర్ బిల్డ్ చేసిన పైప్ లైన్స్ యొక్క ఎగ్జిక్యూషన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఎగ్జిక్యూటింగ్ పైప్ లైన్ ఆఫ్ మై ఎగ్జిక్యూషన్స్, పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ హిస్టరీ. ఇక్కడ మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ పైప్ లైన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ద పైప్ లైన్స్ కనిపిస్తాయి అనమాట. సో ప్లాట్ఫామ్ అనేది ఇలా 3 ఇంటర్ఫేసెస్లో ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే snaplogic.atlassian.net అని అండ్ ఇంకోటి వచ్చేసి snaplogic.community.com అని, ఈ 2 వెబ్సైట్లో రెఫర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.